శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. గతంలో సుమారు 2 ఏళ్ల క్రితం ఒక్కొక్క రాశికి, మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశులకి ధనాగమనం కోసం, ధనాకర్షణ కోసం మహాలక్ష్మి యంత్రాల గురించి వివరించాం. కాలక్రమంలో కొన్ని పాత వీడియోలు తొలగిస్తున్న క్రమంలో వాటిని తొలగించాం. అయితే కొంతమంది మిత్రులు కొత్త సబ్స్క్రైబర్స్ చేరుతున్న సందర్భంలో, ఎక్కువ మంది చేరుతున్న సందర్భంలో వారందరికీ కూడా ఇవి అందడం సమంజసం అని కోరడం వల్ల ఆ వీడియోలని మళ్ళీ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఇచ్చిన వీడియోలలో ప్రతి రాశికి, మేషం నుంచి మీనం వరకు ఉన్న ప్రతి రాశికి ఒక యంత్రాన్ని, దానితో పాటు ఒక మంత్రాన్ని కూడా అందించాం. ఈ మంత్రం విషయంలోనే ఒక గమనిక ఏమిటంటే, అప్పటి గ్రహస్థితులను అనుసరించి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మంత్రాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు గ్రహస్థితులు మారే 2 ఏళ్ల తరువాత కనుక ఈ యంత్రానికి సంబంధించిన మంత్రానికి కొంత వేరియేషన్ మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పాత వీడియోలు చూసి అప్పుడు అది చేసిన వారు అప్పుడు ఆ మంత్రం చెప్పారు, ఇప్పుడు ఈ మంత్రం చెబుతున్నారు అని అనుకోవద్దు. ఇది గ్రహస్థితులపై ఆధారపడిన విషయం. ఇక విషయంలోకి వచ్చే ముందు శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ వీడియోలు, ఈ ఛానల్లో అందిస్తున్న వీడియోలు ఉపయోగకరంగా ఉన్నాయి అని మీరు భావిస్తే మీ బంధుమిత్రులకి 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా చెప్పడం ఎందుకు అంటే, ఎక్కువ మంది షేర్ చేసినా, ఎక్కువ మంది లైక్ చేసినా వీడియోలని యూట్యూబ్ పదే పదే రికమెండేషన్స్లో చూపిస్తుంది. అలాగా మరికొంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమాచారం. అందుకని ఈ విషయం చెప్తున్నాం. ఇంకా విషయంలోకి వద్దాం. మేషరాశి మహాలక్ష్మి యంత్రం, ఇది ధనాకర్షణకి సంబంధించినది. మహాలక్ష్మి తత్వానికి అనేక పార్శ్వాలు ఉన్నప్పటికీ మనందరం ఆశించేది, ఆరాధించేది ధనం కోసం. కనుక ఈ మహాలక్ష్మికి సంబంధించిన మేషరాశి వారికి ధనాకర్షణ యంత్రాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. దీనిని మీరే తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి? మీకు లభిస్తే భూజ్యపత్రం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఆ భూజ్యపత్రాన్ని తీసుకోవాలి. భూజ్యపత్రం దొరకలేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక తెల్ల కాగితం తీసుకోండి. దాని మీద ఒక స్క్వేర్, ఒక చతురస్రం గీయండి. ఈ చతురస్రాన్ని 9 గడులు వచ్చేలాగా 2 అడ్డగీతలు, 2 నిలువు గీతలు గీయండి. గీస్తే ఏమవుతుంది? పై వరుసలో అడ్డంగా 3 గళ్ళు, మధ్య వరుసలో 3 గళ్ళు, చివరి వరుసలో 3 గళ్ళు వస్తాయి. ఈ విధంగా తయారు చేయాలి ముందు. ఇలా చేసిన తరువాత ఒక్కొక్క గడిలోనూ ఒక్కొక్క అంకెను నింపాలి. ఈ యంత్రాన్ని మీకు అందుబాటులో ఉన్న బాల్ పెన్నుతోనో, ఇంక్ పెన్నుతోనో చేయకూడదు. కుంకుమ పువ్వుని పాలలో నానబెడితే దాన్ని రసంగా తీసి, ఆ కుంకుమ పువ్వు రసంతో దానిమ్మ చెట్టు కొమ్మతోటి దీనిని ఆ కాగితం మీద కానీ, భూజ్యపత్రం మీద కానీ రాయాలి. ఒక చతురస్రం, దానిలో 9 గడులు. ఇప్పుడు ఆ గడులలో ఏ అంకెలు నింపాలి అనేదాన్ని ముందుగా వివరిస్తాను. అడ్డంగా మొదటి గడిలో 6, రెండవ గడిలో 7,
రెండవ గడిలో 7, మూడవ గడిలో 2, మూడవ గడిలో 2. ఇక అడ్డంగా మధ్య ఉన్న గడులలో మొదటి గడిలో అంటే పైనున్న 6కు కింద 1, అలాగే పైనున్న 7కు కింద 5, అలాగే పైనున్న 2కి కింద 9. వరుస ఎలా ఉంటుంది? 1, 5, 9. ఇక చివర అడ్డంగా ఉన్న అట్టడుగు గడులలోకి వస్తే మొదటి గడిలో 8, అంటే పైన మధ్య గడిలో 1కి క్రింద గడిలో 8, అదేవిధంగా చివరి గడిలో 4. ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి? మనం అడ్డంగా వరుసగా చూస్తే అడ్డంగా ఉన్న పై 3 గడులలో 6, 7, 2, అడ్డంగా ఉన్న మధ్య గడులలో 1, 5, 9, అడ్డంగా ఉన్న చివరి గడులలో 8, 3, 4 ఈ విధంగా ఉంటాయి. ఇక ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనికి పంచోపచార పూజ చేయండి. గంధపు పొడి సమర్పించండి, ఒక పుష్పాన్ని సమర్పించండి, ధూపం అగరబత్తులు వెలిగించండి, ఒక నేతి దీపాన్ని వెలిగించండి, తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టండి. ఆ తరువాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామర పూసల మాలతో కానీ, స్ఫటికమాల కానీ తామర పూసల మాల కానీ వీటిలో ఏది అందుబాటులో ఉంటే దానితోటి ప్రాణప్రతిష్ఠ చేసినవి ఉండాలి. ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఎన్ని మాలలు? 11 మాలలు. ఆ మంత్రం ఏమిటి? ఓం శ్రీం క్లీం నమః. ఓం శ్రీం క్లీం నమః. ఈ మంత్రాన్ని 11 మాలలు జపించాలి. ఇలా జపించిన తరువాత ఆ భోజ్యపత్రాన్ని కానీ ఆ కాగితాన్ని కానీ చుట్టి ఒక తాయెత్తులో పెట్టుకుని ఆ తాయెత్తుని ఎర్ర దారంతో మీ మెడలో ధరించండి, లేదా మీ కుడి జబ్బకి కట్టుకోండి. ఇలా చేయడం వల్ల ధనాగమనం జరుగుతుంది. నిరంతరంగా మీకు ధనానికి సంబంధించిన అవసరాలు తీరుతూ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన ఆకస్మిక ధన ప్రాప్తి సాధన. మనం గతంలో 3 సాధనలు చెప్పుకున్నాం. ఇది ఆకస్మిక ధన ప్రాప్తి సాధనలలో 4వ దానిగా మనము ప్లేలిస్ట్లో పెట్టుకుంటాం. ఇది మేషరాశి వారికి సంబంధించినది. ఈ సంవత్సరం అంతా అంటే మనకి కొత్త సంవత్సరం రాబోతోంది. జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు ఆర్థికమైన లోటుపాట్లని, ఇబ్బందుల్ని తగ్గించి మీకు ఒక వెసులుబాటు కల్పించడానికి మేషరాశి వారికి ప్రత్యేకించిన యంత్రము, మంత్రము ఇవి. ఈ సాధన మేషరాశి వారు అందరూ చేస్తారని ఆశిస్తున్నాము. స్వస్తి.